నమస్తే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద బుజ్జ షో. అందరూ ఎలా ఉన్నారు అనుకుంటున్నాను. నేనైతే సూపర్గా ఉన్నాను, మీరు కూడా బాగున్నారు అనుకున్నాను. ఈ రోజు ఒక మంచి కంటెంట్తో మీ ముందుకి చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చేసాను. 3 మూవీ రివ్యూస్ చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. రివ్యూస్ చెప్ప ముందే కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. నేనైతే ఏంటంటే చాలా రోజులు అయిపోయింది మీతో ఇలా మాట్లాడుకొని. అండ్ మీరు అడుగుతుంది ట్రావెలింగ్ కంటెంట్ చూపించండి అని మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు. అండ్ కొంతమంది సబ్స్క్రైబర్ మెసేజ్ కూడా చేస్తున్నారు. అండ్ ట్రావెలింగ్ కంటెంట్ నేను చూపించాలంటే అమౌంట్ కావాలి కాబట్టి మనీ సేవ్ చేస్తున్నాను. తొందరలోనే ఒక 10 to 20 డేస్లోనే ట్రావెలింగ్ వీడియోస్ అవుతాయి, రావస్తున్నాయి అనుకున్నాను. వస్తాయి, పక్క వస్తాయి. అండ్ ప్రతిరోజు ఒక వీడియో అప్లోడ్ చేయబోతున్నాను. డైలీ వ్లాగ్స్ అండ్ నా బిజినెసెస్ గురించి, అండ్ దాంతోపాటు మనం కష్టాలు ఎలా పడతాము, లైఫ్ ఎలా గడుస్తుంది, ఎన్ని వ్లాగ్స్, షార్ట్ వీడియోస్ అయినా లాంగ్ వీడియోస్ అయినా నేను ఎంత చూపించాలో అంత చూపిస్తాను. అండ్ మూవీ రివ్యూస్ అయితే వీక్లీ 2 to 1 వీడియో అయితే చేయబోతున్నాను. అంటే అక్కడ ఉన్న కంటెంట్ బట్టి మూవీస్ రివ్యూ, అంటే రిలీజ్ అయిన మూవీస్ బట్టి నేను మీకు రివ్యూస్ అయితే చెప్పబోతున్నాను. అండ్ ఇవన్నీ మాట్లాడే ముందు 3 మూవీ రివ్యూస్ ఏంటి అని అనుకున్నారా? ఒకటి, ఫస్ట్ థియేటర్గా ఆల్రెడీ ఆడుతున్న మూవీ అరోమ్ హరా, ఇది సుధీర్ బాబు గారిది. అండ్ సెకండ్ది ఓటీటీలో ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది, అదే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఒక 2 to 3 వీక్స్ ముందు రిలీజ్ అయింది. ఇంకోటి ఏంటంటే థర్డ్ది డబ్బింగ్ మూవీ స్టార్ అనే ఒక మూవీ వచ్చింది, చాలా బాగుంది. అండ్ చాలా హ్యాపీగా ఉంది నాకు ఈ 3 రివ్యూస్ చెప్పడానికి. ఎందుకంటే మంచి మూవీస్ ఈ వీక్లో మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఒక థియేటర్కి వెళ్ళి చూడాలనుకుంటే అరోమ్ హరా అనే ఒక మూవీని చూడొచ్చు మీరు వెళ్ళి. చాలా మంచి సినిమాటోగ్రఫీ తీశారు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్ అక్కడక్కడ చిన్న డిసప్పాయింట్ అవ్వచ్చు. కానీ సినిమా పరంగా మీరు ఏ ఆలోచన లేకుండా జస్ట్ సినిమాని చూడాలనుకుంటే అరోమ్ హరా అనే ఒక మంచి మూవీ మీరు చూడొచ్చు. అండ్ సెకండ్, ఇప్పుడు ఓటీటీలోకి వస్తే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఒక పేదవాడు ఒకడు, అంటే తెలుసు కదా మీరు పుష్ప సినిమాలో ఒకడు కింద నుంచి పైకి అలాగే ఎదుగుతాడు, ఇందులో కూడా ఒక పేదవాడు పొలిటీషియన్గా అలాగే ఎదుగుతాడు. అంటే ఆకతాయి కుర్రోడు ఉంటాడు కదా, వాడు మైండ్ ఎలా పనిచేసి వాడు ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి, నేను ఏదో సాధించాలి అనుకున్నవాడు లాస్ట్ క్రిమినల్గా ఎలా తయారవుతాడు, పొలిటీషియన్ ప్లస్ క్రిమినల్గా ఎలా తయారవుతాడని ఒక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో చూపించారు. చాలా బాగుంటుంది సినిమా అయితే. అలా 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 వెళ్ళిపోతూ ఉంటుంది, చూస్తున్న కొద్ది చూడాలనిపిస్తుంటుంది ఏం జరుగుతుంది నెక్స్ట్ అని. అండ్ సెకండ్లోకి వస్తే స్టార్ అనే మూవీ. స్టార్ అనే మూవీ ఒక ఫాదర్, అంటే ఒక చిన్నప్పటి నుంచి ఫాదర్ కలర్గా అంటూ ఉంటాడు. ఒక సినిమా హీరో అయినా సినిమాలో నటించాలన్నా ఒక పాత్రని అనుకొని ఆయన జీవిస్తూ ఉంటాడు. ఆయనకి పెళ్ళి అయిపోతుంది కొన్ని కారణాల వల్ల. దాంతోపాటు ఒక కుర్రోడికి జన్మనిస్తాడు. ఆయన్ని స్టార్ చేయాలి, ఈయన ఎలాగైనా సినిమాలకు తీసుకెళ్లాలని చాలా కృషి, సపోర్ట్ అనేది చేస్తుంటాడు వాళ్ళ అబ్బాయికి. అండ్ లాస్ట్లోని చాలా కష్టాలు పడుతూ ఒక హీరో కింద సక్సెస్ఫుల్గా ఈ సినిమాలో అయితే చాలా బాగుంటుంది, నిజంగా చెప్తున్నాను. అండ్ ఈ జర్నీని ఒక లవ్ స్టోరీ, లవ్ కూడా మిక్స్ అయ్యి ఇద్దరు అమ్మాయిలతో లవ్ స్టోరీలు గడుస్తూ ఉంటాయి. ఒక అమ్మాయి కష్టాలు ఉన్నప్పుడు వస్తుంది, ఒక అమ్మాయి మంచి ఫేమ్ ఉన్నప్పుడు, మనం ఒక కాలేజ్ డేస్ని అన్నిటిని చూపిస్తారు స్టార్ అనే మూవీలో. అండ్ చాలా బాగుంటుంది. ఈ వీక్లో మీరు వెళ్ళి చూడాలనుకుంటే ఈ 3 మూవీస్ని మీకు రిఫర్ చేస్తున్నాను. అండ్ ఇంకో విషయం కూడా చెప్పాలి మీకు, ఈ మూవీస్ మంచి రేటింగ్తో వెళ్తున్నాయి, మీరు చూడండి అండ్ రిఫర్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు అయితే కల్కి గురించి మాట్లాడాలి. కల్కి మన ప్రభాస్ గారి మూవీ. ట్రైలర్ అయితే చూసాను, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. కొత్త యూనివర్స్ని మన నాగా అశ్విన్ గారు అయితే క్రియేట్ చేస్తున్నారు. మన సపోర్ట్ అయితే మన టాలీవుడ్కి కావాలి, ప్లీజ్ ప్రభాస్ గారికి కావాలి. ప్రభాస్ గారు ఒక ఇండియన్ సినిమాని ఒక మార్క్ని చేంజ్ చేశారు బాహుబలితోటి. మన రాజమౌళి గారు ఇద్దరు కలిపి ఇప్పుడు మన నాగశ్విన్ మళ్ళీ ఇంకొక మార్క్ని పెంచబోతున్నారు. కొత్త అడ్వాన్స్ టెక్నాలజీని యూజ్ చేసి కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసి, ఇప్పుడు దాకా హాలీవుడ్లో చూసాం కానీ ఇప్పుడు మన ఇండియన్ సినిమా ఒక్కొక్క రేంజ్కి వెళ్ళబోతుంది. అంత మంచి సినిమాను అయితే డిజైన్ చేసి మనకైతే అందించబోతున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ట్రైలర్ అయితే అద్భుతంగా ఉంది. బుజ్జి అయితే ఇంకా చాలా బాగుంది. అండ్ చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి ఇందులో.
అండ్ మెయిన్లీ అశ్వత్థామ క్యారెక్టర్ అమితాబ్ బచ్చన్ గారిది. అండ్ అశ్వత్థామ అనేది నాకు చాలా మంచి క్యారెక్టర్, నాకు ఎప్పుడు నచ్చుతుంది. అండ్ సంబలా సిటీ గురించి కూడా ఇందులో అక్కడక్కడ ప్రస్తావించారు. చాలా బాగుంది నిజంగా. నేనైతే ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. 27th ఈ సినిమాని మాత్రం మీరు ఓన్లీ థియేటర్స్లో మాత్రమే ఎంజాయ్ చేయండి, డాల్మీలోని. ఈ తెలుసు కదా, ఫేక్ వెబ్సైట్స్లోని అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్ దాకా వెయిట్ చేయొద్దు. ఇలాంటి సినిమాలు మీరు థియేటర్గా మంచి మ్యూజిక్తో మంచి ఆడియో బేస్ తోటి ఎంజాయ్ చేసి మీరు చూడాలనుకుంటున్నాను నేనైతే. ప్లీజ్ ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి అండ్ షేర్ చేసి. అండ్ సీ యూ సూన్. జై హింద్, జై భారత్.